మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భవిత సెంటర్స్ అంటే ఏంటి? భవిత సెంటర్ స్కూల్స్ ఎందుకున్నాయి? ఇక్కడ ఏ విద్యార్థులు చదువుకుంటారు అనే విషయాన్ని ఇక్కడ టీచర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారి మాటలు మనం తెలుసుకుందాం. దివ్యాంగుల కొరకు ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే కొటారి కమిషన్ ప్రకారం ఇది 1995 యాక్ట్ పర్సన్స్ విత్ పీడబ్ల్యూ యాక్ట్ ప్రకారం కూడా ఈ యొక్క దివ్యాంగులకు అందరికీ విద్య అందరితో విద్య అనే నినాదంతో ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది సాధారణ పిల్లలు కూడా ఈ దివ్యాంగులు వాళ్ళలాగానే ఉండే అనే ఉద్దేశంతో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భవిత కేంద్రానికి మా దగ్గరికి 26 మంది విద్యార్థులు వస్తారు. ఇందులో 19 మంది మెంటలీ రిటార్డెడ్ పిల్లలు ఉన్నారు, మానసిక వైకల్యం కలిగిన పిల్లలు. వాళ్ళు కొంతమంది, ఒకరు ఆర్టిజము, ఒకరు కండరాల బలహీనత సిపి అనే వాళ్ళు ఉన్నారు. మిగతా 7 మందిలో వారు బ్లైండ్ పిల్లలు ఒకడు, మిగతా వాళ్ళు డెఫ్ అండ్ డమ్ పిల్లలు, వినికిడి లోపం ఉన్న విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. ఈ కండరాల బలహీనత కలిగిన విద్యార్థులకైతే ప్రతి సోమవారం ఫిజియోథెరపీ అనేది ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వచ్చేసి ఈ విద్యార్థులను ప్రధాన స్రవంతిలో చేర్చాలనేది భవిత కేంద్రం యొక్క ఉద్దేశము పెట్టింది. వీరిని ప్రధాన స్రవంతిలో చేర్చడం అంటే సాధారణ పాఠశాలలో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వము ఈ సాధారణ పిల్లల్లాగానే వీళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అని పెట్టినారు. అందువల్ల వీళ్ళను మేము ప్రతి సంవత్సరము కొంతమంది మెయిన్ స్ట్రీమ్ చేసుకుంటూ వచ్చాం. వాళ్ళల్లో పిల్లలు ఈరోజు గుంటూరు ఏసీ కాలేజీలో 2 పిల్లలు బ్లైండ్ పిల్లలు చదువుతున్నారు. అదేవిధంగా డెఫ్ అండ్ డమ్ పిల్లలు కూడా మరి ఈ మానసిక వైకల్యం కలిగినప్పటికీ కూడా ప్రభుత్వం వీళ్లకు రాయితీలు ఇస్తూ స్క్రైబును కూడా మానసిక వైకల్యం కలిగిన వాడికి వారు చెప్తుంటే రాసేదానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నెక్స్ట్ అదేవిధంగా మార్కులు కూడా 10 మార్కులు వస్తే ఎంఆర్ పిల్లలు పాస్ అవుతారు. చెవిటి పిల్లలు డెఫ్ అండ్ డమ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళకి 20 మార్కులు రావాలి. ఈ విధంగా మరి దివ్యాంగులు ఈరోజు ఉన్నత విద్య కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా వారికి వివిధ పాఠశాలలో కూడా ర్యాంప్ విత్ రైలు ఉండాలనే దాన్ని కూడా ఏర్పాటు చేస్తూ జరుగుతుంది. వీరికి మరి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లు అనేది సాధారణ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఇచ్చారు, కానీ హెచ్జిటి పోస్టులు కూడా ఇచ్చినప్పుడే ఇది ఇంకా సక్సెస్ అవుతుందని మా యొక్క అభిప్రాయము. హెచ్జిటి లేకుండా స్కూల్ అసిస్టెంట్ ఉండడం అంటే కష్టమవుతుంది. ప్రధాన స్రవంతులు చేసిన పిల్లలు అక్కడి నుంచి మళ్ళా డ్రాప్అవుట్ కింద పోతారు, మళ్ళా ఇక్కడికే వస్తారు. అలాంటి పునరావృతం జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం దీన్ని స్పందించి అక్కడ కూడా హెచ్జిటిని ఏర్పాటు చేసి సెకండ్ గ్రేడ్ టీచర్లను కూడా ప్రత్యేక అవసరం గల విద్యార్థులకు టీచర్లు ఉంటే ఇంకా బాగుంటుంది. మధ్యాహ్న భోజనము పథకాన్ని ఇటీవల కాలంలో ప్రభుత్వం మెగ్ చేసింది నియర్ బై స్కూల్లో. కాబట్టి ఇప్పటి వరకు దాత ఈ మనకు శాంసన్ సార్ వారు పిఈటి గారు ఉన్నారు, వారి యొక్క కుమారుడు జర్సన్ గారు 13 నెలలు ఉచితంగా ఈ పిల్లలకు భోజనాన్ని వారే స్వయంగా సరుకులన్నీ తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పిల్లలు ఇంకా అభివృద్ధి కావాలంటే ప్రభుత్వం ఇక్కడికి వస్తున్నందుకు కూడా ఎస్కాట్ అలవెన్స్ అని అవి ఇచ్చేవాళ్ళు, అవి కూడా సకాలంలో చెల్లిస్తుంటే బాగుంటుంది. బిల్డింగ్కు సంబంధించిన ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ప్రతి సంవత్సరం 10,000 పడాలి. అవి పడకపోవడం కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇలాంటివి కూడా ప్రభుత్వం తొందరగా స్పందించి చేస్తే బాగుంటుందని మా పేరేం పేరు? నాగూర్వలి. నాగూర్వలి. మీరు ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్ రాశారు, నిజమేనా? నిజం. ఎక్కడ, ఏ సెంటర్లో రాశారు? గురుకుల పాఠశాలలో రాశారు. ఎట్లా రాశావు? బాగానే రాశాను. సపోర్ట్ పెట్టుకొని రాశావా? స్కైబర్ పెట్టుకొని రాశావు. అద్భుతంగా రాశావు ఎగ్జామ్స్. రాశావు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఏం అవ్వాలని నీ కోరిక? కలెక్టర్ అవ్వాలని. ఎప్పుడు ఎగ్జామ్స్ అన్ని రాసావా మొత్తం బాగా? అంత అయిపోతాయి. స్కూల్లో సార్లు బాగానే పాఠాలు చెప్పారు మీకు? చెప్పారు. ఏం పేరు నీ పేరు? ఇర్ఫాన్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా స్కూల్కి ఇక్కడ? 3 years నుంచి. ఏమని నేర్పిస్తున్నారు సార్లు ఇక్కడ? అన్ని. ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నావు? అన్ని నేర్చుకున్నావు. ఏబిసిడ్లు, ఆలు, ఇంకేమేమి వచ్చు నీకు? కోడికలు. డైలీ వస్తావా నువ్వు స్కూల్కి? టేబుల్స్ కూడా నేర్చుకున్నావా? ఓకే. ఏ ఊరు మీది?
ఇదే జెర్సీ. జెర్సీనా? నీ పేరు ఏం పేరు? సింధు. నువ్వేమైనా నేర్చుకున్నా స్కూల్లో? అన్ని నేర్చుకున్నా. అన్నీ అంటే ఆలు ఎక్కలు అన్నీ ఎక్కడ ఎప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడికి? సంవత్సరం నుంచి వస్తున్నావా? ఓకే. నీ పేరు ఏం పేరు? దియా. దియ్యా. నీకు ఏమేమి వచ్చా? ఆలు వచ్చా? వచ్చు. ఏబిసిలు ఏబిసిడి వచ్చు. అన్నీ వచ్చా? ఎప్పటి నుంచి వస్తున్నావు స్కూల్కి? పొద్దున్న వచ్చు. పొద్దున వస్తావు, మధ్యాహ్నం వెళ్ళిపోతావా? మరి రేపు వస్తావా మళ్ళీ? మీ సార్ పేరు ఏం పేరు? శ్రీనివాస్. ఎంతమంది ఉన్నారు సార్ వాళ్ళు మీకు? ఇద్దరు. ఇద్దరు ఉన్నారా? మధ్యాహ్నం ఇక్కడ ఆనందం అంటావా నువ్వు? తింటావా? ఈ ఆడటం వల్ల ఏంటి ఉపయోగం పిల్లలకి? మెయిన్ ఇది దీన్ని పెగ్గోడ్ యాక్టివిటీ అంటారు. ఈ పెగ్గోడ్ యాక్టివిటీ వల్ల ఏంటంటే మెయిన్ వాళ్ళకి ఫింగర్ ప్రాబ్లం ఉంటుంది పట్టుకోవడానికి. అంటే బేసిక్ గా నార్మల్ పిల్లలు అయితే జనరల్ గా మనం చెప్పిన వెంటనే రెస్పాండ్ అవుతారు. వీళ్ళకి ఏంటంటే ఫిజికల్ ప్రాంప్ట్ ఇస్తాం. ఫిజికల్ ప్రాంప్ట్ అంటే ఫస్ట్ ఇలా పట్టించి దీన్ని ఇలా తీయడం మళ్ళీ పెట్టించడం అలా చేపిస్తాం. ఫిజికల్ ప్రాంప్ట్ తర్వాత ఏంటంటే తర్వాత వెర్బల్ ప్రాంప్ట్ ఇస్తాం. అంటే ఇలా చేయమన్న వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే మనం రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తాం. అంటే యాక్టివిటీ చేస్తున్నప్పుడు గుడ్, వెరీ గుడ్, బాగా చేస్తున్నాం అంటే ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తే ఈ పిల్లలకి ఏంటంటే మోటివేషన్ ఎప్పుడైతే ఇస్తామో మెంటల్ రిటార్డేషన్ పిల్లలు అంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది మెయిన్, ఇది కలర్ కాన్సెప్ట్ ఇంప్రూవ్ చేయడానికి, ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత కౌంటింగ్ కూడా యూజ్ అవుతుంది అనమాట. 1 by 1 మనం ఇలా కౌంట్ చేపిస్తాం. అంటే జనరల్ పిల్లలకి నేర్పించినట్టు వీళ్ళకి కౌంటింగ్ ఒకేసారి నేర్పించాం కాబట్టి యాక్టివిటీ బేస్డ్ ఏదైనా లెర్నింగ్ అనేది వీళ్ళకి జరుగుతూ ఉంటుంది. అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది టీఎల్ఎం ఎక్కువ ఉపయోగించి వీళ్ళకి చెప్తూ ఉండాలి. అంటే జనరల్ పిల్లలకి ఈ డిజేబిలిటీస్ పిల్లలకి తేడా ఏంటంటే ప్రతిదీ కూడా టీఎల్ఎం యూజ్ చేయాలి. వితౌట్ టీఎల్ఎం యూజ్ చేయడం వల్ల వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అదే వాళ్ళకి అనేది మెయిన్ కాన్సెప్ట్ తెలియదు. కాన్సెప్ట్ తెలియాలంటే టీఎల్ఎం యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ చదువుతున్నావు? 7th క్లాస్. డైలీ ఎక్కడ చదువుకుంటున్నావు? భవిత సెంటర్. బౌద్ధ సెంటర్లో చదువుకుంటున్నావు. ఇంతకుముందు బయట సెంటర్కి రాకముందు ఎక్కడ చదువుకునేవాడు? గర్ల్స్ హై స్కూల్. గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నావు. ఎవరు చెప్పారు ఇక్కడికి వెళ్ళమని? మేడం. రమాదేవి మేడం గారు చెప్పారు ఇక్కడికి వెళ్ళమని. అంటే ఇలాంటి స్టామరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెయిన్ ఏంటంటే నార్మల్ స్కూల్లో చెప్తే అంటే నార్మల్ పిల్లవాడితోటి వీడు రెస్పాండ్ అవ్వడు కాబట్టి మెయిన్ ఏం చేస్తామంటే న్యూస్ పేపర్ చదివించడము, తర్వాత ఏంటంటే ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి అంటే ఒక పదానికి ఇంకో పదానికి మధ్యలో గ్యాప్ అంటే తీసుకుని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, అంటే న్యూస్ పేపర్ డైలీ ఒక 1/2 hour మార్నింగ్ ఈవినింగ్ చదివించడం వల్ల ఈ స్టామరింగ్ ప్రాబ్లం అనేది అంటే ఈ నత్తి అనేది పోతుంది అనమాట. ఇలా అందుకని బౌద్ధ సెంటర్లో ఇలా మేము డైలీ ఇలా నత్తి అంటే ఉన్న పిల్లలు ఉన్న వాళ్ళని డైలీ ఎక్సర్సైజ్ చేయించి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించి, మళ్ళీ న్యూస్ పేపర్ చదివించి నార్మల్ చిల్డ్రన్తో పాటు ఈక్వల్గా అంటే మెయిన్ స్ట్రీమ్ చేయడానికి మేము ఇక్కడ యాక్టివిటీస్ చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ. కెమెరామ్యాన్ జానీతో షుక్కూర్ సుమన్ టీవీ 30.